ఈరోజు మన కిచెన్లో పోహా అండ్ కోకోనట్ కాంబినేషన్లో ఒక రెసిపీ లైక్ కోకోనట్ పోహా ఎలా చేయాలో మనం చూసేద్దాం. వీటికి కావాల్సిన మిశ్రమాలు, వీటి రెసిపీ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పదండి. ముందుగా ఒక పాన్ తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ మినప్పప్పు, పచ్చిశనగపప్పుని వేసుకుని అండ్ గుప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేరుశనగ పచ్చిశనగపప్పు ఫ్రై అయ్యేంత వరకు కంప్లీట్గా ఈ పోపుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం గుప్పుడు జీడిపప్పు అనేది యాడ్ చేసుకుని జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని అండ్ 2 పచ్చిమిరపకాయలని స్లైసెస్ కింద చేసుకొని మనం వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఫ్రెష్ కోకోనట్ అనేది మనం తీసుకుందాం. 1 కప్ తీసుకుందాం అండి. దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు కోకోనట్ని కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయితేనే చాలా బాగా టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత పోహాని 1 కప్పు వాష్ చేసి దాన్ని 20 మినిట్స్ సోక్ చేస్తే ఈ విధంగా అవుతుంది. దీంట్లో మనం 1 స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మనం కోకోనట్ అండ్ పోహాని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి టెక్స్చర్ కూడా మారుతుందండి. ఈ విధంగా టెక్స్చర్ అంతా మారిన తర్వాత మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక 2 to 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసేసుకోవడం, సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కోకోనట్ పోహా అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.